లార్డ్. నేటి వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, నూతన దినం శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యము. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషికి, ప్రతి సంఘము, ప్రతి కుటుంబం అంతా కూడా ఒక్కటే అని తెలియజేస్తుంటున్నారు. మన భాష వేరు కావచ్చు, మన పద్ధతులు వేరు కావచ్చు, మన ఆచారాలు వేరు కావచ్చు, మన జీవించే శైలి వేరు కావచ్చు. అయితే మనమందరము కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉంటున్నాం. మనమందరం కూడా ఆ ఆత్మచేత ఒకే పిలుపుతో పిలువబడ్డ వారమే. అయితే మనందరి నిరీక్షణ, మన ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ కులమైనా సరే, మనకందరికీ ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ నిరీక్షణ పరలోక రాజ్యము. ఆ నిరీక్షణ ఒకరోజు ఆయనతో కూడా ఆ లోకంలో ఉంటామని. కనుక ఈ లోకములో నేటి దినాల్లో చూస్తే మనమందరిలో క్రైస్తవులో ఐక్యత అనేది లేకుండా పోయి, మాది ఆర్డి రామనేషను, మాది ఈ సంఘము, మేము ఆయన తరపున వచ్చిన వాళ్ళము, మేము ఆయన చేత ఉన్నవారమని ఈ రీతిగా మనము మన నిరీక్షణను మర్చిపోతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసినటువంటి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి ఆ సత్యమైన మాటను, ఆ వాక్యంను మనం అర్థం చేసుకోలేక మనం మనుషులకు ప్రాధాన్యత ఇస్తుంటున్నాం. మనుషులు స్థాపించిన వాటి మీద, మనుషులు నడిపించిన వాళ్ళు చెప్పే మాటల మీద మనము మార్గదర్శకంగా ఉంచుకుంటున్నాం కానీ వాక్యమును మనము గ్రహించలేకపోతున్నాం. అందుచేతనే నేటి క్రైస్తవ సమాజములో ఎక్కడ చూసినా కానీ విభేదాలు, కొట్లాటలు, లేకపోతే ప్రేమ లేకపోవడం, లేకపోతే వ్యతిరేకమైన భావాలు కలిగి ఉండడం, ఈ రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్టియన్ యూనిటీ కొరకై జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన దినాలలో ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా మనం వేరుగా ఉన్నప్పటికీ కూడా మన ఆత్మ ఒక్కటే. మనం ఒక శరీరాన్ని నమ్మి ఉన్నాం. అది యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం. అదే యేసుక్రీస్తు ప్రభు గారి ఆత్మ. ఆనాడు ఆది అపోస్తలులు మేడగది మీద కూర్చొని వాళ్ళు అందరూ కూడా దేవుని స్తుతించే సమయంలో దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తాం. ఆనాడు దిగి వచ్చిన ఆత్మ అనేక సప్త సముద్రాలు దాటి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఆ ఆత్మనే అందరినీ నడిపిస్తూ ఉంది. మన కలిగి ఉన్న ఆనాడు అపోస్తలుల మీద దిగి వచ్చిన ఆత్మ కార్యములు ఈరోజు మనందరి మధ్య కూడా అదే ఆత్మ ద్వారా జరిగిస్తుంటున్నాం. కనుక మనం ఆత్మ చేత నడిపించబడాలి కానీ ఆలోచనల చేత నడిపించబడకూడదు. మన యొక్క కట్టుబాట్ల చేత నడిపించబడకూడదు. దేవుని యొక్క సిద్ధాంతాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేరేపణలతో మనం ఇక క్రైస్తవ సమాజములో క్రైస్తవ సహవాసముగా, క్రైస్తవ ఐక్యతగా జీవించాలని ఈ యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. సంఘాలలో కలవరాలు, సంఘాలలో వ్యతిరేకతలు, సంఘాలలో విభేదాలు, సంఘాలలో అర్థం చేసుకోలేకపోవడము, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క భావోద్వేగాల మీద మనుషుల యొక్క జీవిత భక్తి జీవితము ప్రభావితం జరుగుతూ ఉందండి. కనుక నేటి ఈ యొక్క వాక్యము ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మన ఆలోచన విధానం మార్చుకుందాం. మనం నమ్మిన పద్ధతులు మార్చుకుందాం. వాక్యానుసారమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకుందాం. ఇక 4వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పినట్లుగా శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ
ఉండుటకు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డామంటే క్రీస్తు అనే శరీరము, క్రీస్తు అనే ఆత్మ, దాని యొక్క పిలుపు మేరకే ఆ క్రీస్తు చేసిన సేవ, ఆయన ఇచ్చిన పిలుపు మేరకే మనం పిలువబడ్డాం. ఆయన పిలుపుని అందుకొని వచ్చిన వాళ్ళు మనమందరం కూడా ఆయనే మన నాయకుడుగా, ఆయనే మన రక్షకుడుగా, ఆయనే మన మార్గముగా మనం ఉంచుకొని మనం ఆయన వైపు చూస్తూ మన యొక్క ఆహ్, జీవితాన్ని, ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, కడప మన క్రైస్తవ సంఘాల ఐక్యతకు దయచేయాలని మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అవును తండ్రి, అనేక నాయన ఆహ్, ఆహ్, అజ్ఞానం కలిగినటువంటి తలంపుల చేత నాయన నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేక మనుషులు ప్రేరేపించేటువంటి నాయన దుర్బోధలతో మా యొక్క సంఘాలన్నీ కూడా నేటి దినము ప్రభువా విభిన్న ఆలోచనలు, విభేదాలు, ఆహ్, ఈ రీతిగా నాయన మేమందరము కూడా ఆహ్, ఉంటున్నటువంటి పరిస్థితిలో ప్రభువా, ఈ యొక్క సమయంలో ప్రభువా, మేమందరము కూడా నాయన నువ్వు పిలిచిన పిలుపు ఒక్కటే. ఆ పిలిచిన శరీరము ఒక్కరే. ఆ ఆత్మయు ఒక్కడే అని తండ్రి, ఆ ఆత్మ చేత మేమందరము కూడా నీ రాజ్యంలో చేర్చబడతామని అయ్యా, నీవిచ్చిన మాట చొప్పున మాత్రమే, నువ్వు చూపిన మార్గం చొప్పునే నడుచుకున్న వారిని మాత్రమే నీ రాజ్యంలో అవకాశం ఇస్తావని ప్రభువా, నీ వాక్యం ద్వారా తెలియజేసి ఉన్నావు. మేము ఏ ప్రాంతం వారైనా సరే, ఏ ఈ ఏ ఊరి వారైనా సరే, ఏ భాష వారైనా సరే, ఏ మేము ఎవరమైనా భౌతికంగా ప్రభువా, మా శరీరంనైనా మేము కొలిచే దేవుడు నీ ఒక్కరివే ప్రభువా. కనుక నిన్ను గణపరిచే వారంగా, నిన్ను ఆరాధించే వారంగా, నీ శరీరంలో మేము అవయములమై నాయన నిన్నే అంటుకట్టుకుని ఉండేటట్లుగా మాకందరికీ అలాంటి మనస్సు, నాయన అలాంటి ప్రేమ, అలాంటి విధేయత, వినయము మాకు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.